సాంకేతికత మొత్తం ఏఐ చుట్టూ తిరుగుతున్న తరుణంలో విద్యాసంస్థలు, యూనివర్సిటీలు తమ ప్రణాళికను ఆ మేరకు మార్చుకుంటున్నాయి. అందుకు అవసరమైన సౌకర్యాలను సమకూర్చుకుంటున్నాయి. బహుళజాతి సంస్థలు ఇందుకు తోడ్పాటును అందిస్తున్నాయి. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో గూగుల్ సంస్థ ఆధ్వర్యంలో ఏఐ ల్యాబ్ ఏర్పాటైంది. యువ ఇంజనీర్లకు ఆధునిక సాంకేతికపై శిక్షణనిచ్చేలా దీన్ని రూపొందించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి ఏఐ ల్యాబ్ ను గూగుల్ సంస్థ ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, జెమినీ ఎంటర్ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్ సహకారంతో ఈ ల్యాబ్ ను అందుబాటులోకి తెచ్చింది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, జనరేటివ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతల్లో విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాన్ని పొందేలా ఈ ల్యాబ్ లో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అత్యాధునిక ఏఐ టూల్స్, గూగుల్ క్లౌడ్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాలు, పరిశ్రమల్లో వినియోగిస్తున్న ఆధునిక విధానాలపై విద్యార్థులు ప్రయోగాత్మకంగా అవగాహన పొందేలా దీనిని తీర్చిదిద్దారు. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు, పరిశోధనా సామర్థ్యాలు, సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధితో పాటు పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు తీర్చిదిద్దటమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం. ఏఐ ల్యాబ్ ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ, ప్రాజెక్టులు, పరిశోధన అవకాశాలు లభించనున్నాయి. గూగుల్ ఏఐ ల్యాబ్ వల్ల ఏమవుతుందంటే ఇది 24/7 ఓపెన్ అయి ఉండేలాగా చూస్తాము. అండ్ దీంట్లో గూగుల్ టూల్స్ అనేవి 1000 స్టూడెంట్స్ కి లైసెన్సెస్ మేము సబ్స్క్రైబ్ చేశాము. దాంతో ఏఐ టూల్స్ అండ్ ఏజెంట్స్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదే కాకుండా ఫ్యాకల్టీకి రీసెర్చ్ లో కూడా ఈ టూల్స్ బాగా హెల్ప్ అవుతాయి. అండ్ స్టూడెంట్స్ ని ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక శాంపుల్ క్రియేట్ చేస్తున్నారు. నెక్స్ట్ 5 days ఎలా ఉంటుంది వెదర్ అనేది ఆ ఫోర్కాస్టింగ్ అంతా చేసి ట్రయల్ రన్ లో బీటా వర్షన్ రిలీజ్ చేసి వర్క్ చేస్తున్నాము. కమింగ్ 1 month లో మేము ఇది రియాలిటీలో నియర్ బై విలేజెస్ కి మొత్తానికి లాంచ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇండస్ట్రీలో కానీ మార్కెట్లో కానీ మనం ఏదైనా చేయాలంటే మీ వెనక ఏ పార్ట్నర్ ఉన్నారని అడుగుతారు. గూగుల్ అనే సంస్థ మన వెనకట్లో ఉండి ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ తో సపోర్ట్ చేస్తే మరింత మనకి బ్రాండెడ్ వాల్యూ వస్తుంది. జెమినీ లైసెన్స్ వరకే కాకుండా క్లౌడ్ సర్టిఫికేషన్స్ కూడా మనకి గూగుల్ వాళ్ళు ఇస్తున్నారు. 9 సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ 1000 మంది స్టూడెంట్స్ కి నెక్స్ట్ 1 year లో జరగబోతుంది. ఏఐ ద్వారా ఏమొచ్చిందంటే ఇది అప్లికేషన్ యూసేజ్ మాత్రమే కాదు, అప్లికేషన్ క్రియేటర్స్ ని తయారు చేస్తుంది. అదే మనం ప్రొవైడ్ చేయడం వల్ల స్టార్ట్అప్స్ ని చాలా మంది చూడొచ్చు, ఎంటర్ప్రెన్యూర్స్ కూడా స్టార్ట్అప్ మనం చాలా ఎక్కువ మందిని మార్కెట్ లో చూడొచ్చు. గూగుల్ ఏఐ ల్యాబ్ ఏర్పాటుతో పరిశోధన, ఆవిష్కరణలు, సమస్యల పరిష్కార నైపుణ్యాల్లో విద్యార్థులు మరింత ముందంజలో నిలుస్తారని విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఏఐ ల్యాబ్ ద్వారా కేవలం తమ యూనివర్సిటీ విద్యార్థులకే కాకుండా ఇతర ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. దీనివల్ల ఈ ప్రాంతంలో వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది అంటే ప్రాబ్లమ్స్ అన్ని అగ్రికల్చర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తీసుకుంటారు. అట్లానే సముద్ర తీరం కాబట్టి ఫిషరీస్, ప్రాన్స్, ఈ కల్చర్ లో వాటికి ఏం జబ్బులు వస్తున్నాయి ముందుగా తెలుసుకోవటం, వాటికి నివారణ ఉపాయాలు ఆలోచించడం అట్లాంటివి వస్తాయి. అట్లానే వాతావరణం కూడా చాలా తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ రైతులకి. ఆ వాతావరణ పరిశోధనలు కూడా ఏఐ చాలా విపరీతంగా ఉపయోగపడుతుంది. మా ఫ్యాకల్టీకి, మా స్టూడెంట్స్ కి, ప్రతి వాళ్ళకి ఈ ఏఐ స్కిల్స్, ఏఐ టూల్స్ ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా ఎవరికి తక్కువ లేకుండా నేర్పడానికి ఈ ప్రయత్నం జరుగుతుంది. దానికి గూగుల్ కంపెనీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. ముందు రోజుల్లో ఇది ఒక పెద్ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తయారవుతుంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనేది ఎంత నిజమో దాన్ని నేర్చుకుని పనిచేస్తే సరికొత్త ఉద్యోగాలు వస్తాయనేది అంతే నిజం. ఫిన్టెక్, ఆరోగ్య రంగం, రోబోటిక్స్, ఇంజనీరింగ్, ఆటోమేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అనేక రంగాల్లో ఏఐ అపార అవకాశాలను సృష్టించనుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఏఐ నేర్చుకునే విద్యార్థులకు భవిష్యత్తులో అవకాశాలు పెరగనున్నాయి.